మీరు ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారో లేదో తెలియదు గానీ, ఒక్కసారి ట్రై చేసి చూడండి. అద్దిరిపోతదనమాట. రైస్‌తో గానీ, చపాతీతో గానీ చాలా అంటే చాలా బావుంటది. ఈ రెసిపీని మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఫస్ట్ అయితే నేను బెండకాయల్ని కొంచెం పెద్ద పీసెస్‌లా కట్ చేసుకున్నాను. సాంబార్‌కి ఎలా కట్ చేసుకుంటాం అలాగా. వాటినైతే కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. అదే ఆయిల్‌లోనే కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఏసి అయితే ఫ్రై చేసుకున్నానండి. సో, ఉల్లిపాయలంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టీ స్పూన్ వరకు ఏసుకున్నాను. ఒక అర కేజీ బెండకాయలు తీసుకొని బెండకాయ ఫ్రై చేస్తే ఒక ఇద్దరికైనా సరిపోదు. అలాంటిది పావు కేజీలో సగమైనా సరే ఒక నలుగురికైనా సరిపోతది ఈ కర్రీ. పచ్చివాసన పోయేంత వరకు అల్లం తెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసిన తర్వాత సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా యాడ్ చేసుకొని అయితే ఒకసారి ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువసేపు కాదు. అది కొంచెం ఫ్రై చేసిన తర్వాత టమాటో ప్యూరీని అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర అల్లం తెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, టమాటో ప్యూరీ చేసినప్పుడే ఒక 2 అల్లం ముక్కలు, ఒక 2 తెల్లుల్లి ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని ప్యూరీ చేసుకోండి. నేనైతే ఇది రోటీతోనే తింటాను. రోటీతో అయితే చాలా బాగుంటది. టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత వాటర్ అస్సలు వేయకుండా బాగా మగ్గించుకోండి. టమాటో నుంచి కొంచెం ఆయిల్ తేలిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ వరకు వేసేసుకోండి. ఎందుకంటే మనం బెండకాయలు వేసుకున్న తర్వాత గ్రేవీ కర్రీలా తయారవుతుంది అనమాట. సో వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర లేదు. ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫ్రై చేసిన బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటితో పాటు నేను కొంచెం ఒక టీ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తానండి. బెండకాయలు వేసిన తర్వాత ఒక 5 to 8 minutes వరకు మగ్గించుకోండి. ఆయిల్ ఇలా తేలిపోయిన తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒక్కసారి రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ చెప్పడం మాత్రం మర్చిపోద్దు.